రాజ్యసభలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడైనటువంటి పి. చిదంబరం గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు ఆయన లేవనెత్తారు. ఆయన మాట్లాడుతూ బీహార్‌కు మీరు ఎన్ని నిధులు కేటాయించారు? ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని నిధులు కేటాయించారు? ఆంధ్రప్రదేశ్‌కు లోన్ కింద వేరే సంస్థల నుంచి లోన్లు ఇప్పిస్తామని చెప్తున్నారు. మరి బీహార్‌కు అన్ని నిధులు ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏమైంది? దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని అడిగేవారు లేరు. అడగడానికి ప్రస్తుతం ఉన్న మీ సంకీర్ణ ప్రభుత్వం మీరు అందరూ ఒకటే కాబట్టి వాళ్ళు అడగరు, మీరు ఇవ్వరు అని చెప్పి ఆయన ధ్వజమెత్తారు. అలాగే సౌత్‌లోని ఏ రాష్ట్రానికి కూడా మీరు ఇవ్వలేకపోయారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు జీరో నిధులు కేటాయించారు. మరి ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు, ఎంతవరకు సమంజసం అంటూ ఆయన మాట్లాడుతూ, ఆ తర్వాత దేశంలో కొన్ని సవరించాల్సి ఉంది. ప్రతి పౌరుడికి అర్బన్‌లో, రూరల్‌లో ప్రతిరోజు రోజుకు రూ. 400 వ్యయం ఉండేటట్టుగా వెయ్యి రూ. 400 వెయ్యి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలన్నట్టు